హలో హాయ్ అండి. సుషి విత్ ఖుషి యూట్యూబ్ ఛానల్కి ఈరోజు వచ్చేసండి 4వ రోజు అండి. 4వ రోజు పూజ అండి. చాలా బాగా జరిగిందండి పూజ అయితేనండి. రోజు 7:30 కల్లా పూజ అయితే మొదలు పెడుతున్నామండి. తొందరగా 7:30కి మొదలెట్టి 8:30 వరకు పూజ అయిపోతుందండి. మేమందరం ఈరోజు అండి పింక్ కలర్ డ్రెస్ అండి. మా కోడ్ వచ్చేసి పింక్ కలర్ అండి. మా కాలనీలో అందరం ఒకే లాగుండండి. చాలా మంచిగా వినాయకుడిని అయితేనండి పూజ అయితే చాలా బాగా జరిపిస్తున్నామండి. ఎలాగైనా సరే అందరూ ఒకటై చేస్తే అది చాలా ఆనందంగా ఉంటుందండి. చాలా అద్భుతంగా జరుగుతుందండి. ఎక్కడైనా సరేనండి ఒకే మాట మీద ఒకేటి అనుకుని చేసుకుంటే అది చాలా అందరూ కలిసి ఉంటే చాలా బాగుంటుంది కదండి. ఐక్యమత్యమే మహాభాగ్యం అంటారు. అలా అనిపించిందండి నాకైతే. మాది అందరూ కూడా చాలా బాగా అనిపించారు. చాలు మీరు తాడంతిగా మూసాలు సరిపోతాయి. ఆచమ్య కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః. చేయగడుకోండి. తర్వాత గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, ధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అక్షతలు వెనక్కి వేసుకోండి. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం చేయండి. యో దేవస్సవిదాస్మాకం ధియో ధర్మాధిగోచరాః ప్రేరయేత్తస్య యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే. మమ అనుకోండి. వైపులో కూడా గ్రంథం పెట్టి దానిపైన కుంకుమ పెట్టండి. కలశస్య ముఖే విష్ణుః, కంఠే రుద్రః సమాశ్రితః, మూలే తత్ర స్థితో బ్రహ్మ, మధ్యే మాతృగణా స్మృతాః, కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా, ఋగ్వేదోధ యజుర్వేదः సామవేదో అష్టాధర్మణः, అంగే సురహితాः సర్వే కలశాం వసమాశ్రితాః. దాంట్లో 2 నక్షత్రాలు కూడా వేసుకుని ఆ పువ్వుని నీళ్ళలో ప్రదక్షిణంగా తిప్పండి. గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యోజనేస్మిన్ సన్నిధిం కురు. సర్వే సముద్రాః సరితః తీర్థార్జదాః కృతాః ఆయాంతు దేవపూజార్థం దురితక్షయకారకాః. ఆకుతో నీళ్ళు పూజా ద్రవ్యాలను నిలబెడచండి. అదే పుష్పంతో కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య పూజా సామాన్ల పైన చల్లండి. పూజా ద్రవ్యాన్ని దేవం దేవుడి పైన మీ పైన కూడా చల్లుకోండి. ఆత్మానంచ సంప్రోక్ష్య గణపతికి నమస్కారం చేయండి. భవసంచత పాపౌఘ విద్ధవం సన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహ. 21 పత్రాన్ని సంగృహాణ నమోస్తుతే. వరసిద్ధి వినాయక స్వామినే నమః. పుష్పమాలికాం సమర్పయామి. సమర్పయామి. గణానారోహయామి. సమస్త రాజోపచార దేవోపచార శక్తిపచార భక్తిపచార మంత్రోపచార తంత్రోపచార పూజాః సమర్పయామి. అక్షతులు నీళ్లు వదిలిపెట్టేసి అనయా పూజయా భగవాన్ అభివృద్ధిరస్తు. లోకా సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. పంచామృతాల నైవేద్యం. పూజ అయితే అయిపోయిందండి. మేము వచ్చేటప్పుడు మంగళహారతులు అట్టుకొస్తామండి దేవుడి దగ్గరకు. మళ్ళీ వెళ్ళి పూజ అయిపోయాక మళ్ళీ మంగళహారతులు అయితే ఇంటికి పట్టుకెళ్తామండి. చూసారండి, ఇలా అయితే పూజ అయిపోయింది. నెక్స్ట్ అండి ఇంకా పిల్లలు ఊరుకుంటారండి. గేమ్స్ అండి, గేమ్స్ పెట్టామండి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆటపాటలతోటి. నిజంగా వినాయక చవితి అంటేనే చాలా ఆనందంగా అనిపిస్తుందండి. సంవత్సరానికి ఇప్పుడు వస్తుందని ఎదురు చూస్తామండి. పిల్లలు కూడా అంతే ఎంజాయ్ చేస్తారండి. ఈ వినాయక చవితి అనేది పిల్లల కోసమే అనిపిస్తుందండి. పిల్లలు పెద్దలు ఒకే దిక్కు నుండి సరదాగా ఉంటాం కదండి. నెక్స్ట్ అయితేనండి డిన్నర్ అండి. ఇంకా యాజ్ యూజువల్గా డిన్నర్ అయితే కంపల్సరీగా 7 days ఉంటుందండి. మేము డిన్నర్ అయితే చేసుకున్నామండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్.